ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసపు మొదటి రోజునకు మనం వచ్చాము. కొంచెం తిరిగి చూడండి, 6 మాసములు దాటి వచ్చాము. ఇప్పుడే సంవత్సరం ప్రారంభించినట్లు ఉన్నది. సగం రోజులు ముగిసినవి. అయితే ప్రతిదినము దేవుని కరం మనకు తోడుగా ఉండి అద్భుతముగా నడిపించినది. యేసుక్రీస్తు వాక్కునిచ్చినట్లు మనల్ని చేయిపట్టి చక్కగా నడిపించారు. దాని కొరకు మనం దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ సంవత్సర ప్రారంభమును చూచిన అనేకులు ఇప్పుడు లేరు. అయితే దేవుడు కృపతో మనల్ని కాపాడి ఆదుకుని నడిపించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుటకు బాధ్యత కలిగి ఉన్నాం. సరేనా? ఈ మాసమునకైన వాగ్దానపు వాక్యం మీకు చెప్పి ప్రార్థించుటకు ముందుగా ఈ స్థలమును చూస్తున్నారు, చక్కగా ఉన్నది. ఎక్కడని చూస్తున్నారా? ఐరోపా దేశములో ఉన్న స్వీడన్ దేశము ఒక అందమైన దేశము. ఆ స్వీడన్ దేశములో గుట్టన్బర్గ్ అన్న ఒక పట్టణము ఉన్నది. అక్కడొక ఉజ్జీవ ప్రార్థన జరిపించుటకు నేను వచ్చియున్నాను. ఆ పట్టణము ప్రక్కన ఉన్న ఒక సుందరమైన దీవి. ఈ దీవి చూచుటకు చాలా అందంగా ఉన్నది. ఈ దీవిలోకొచ్చి నేను కూర్చుని మీతో మాట్లాడుచున్నాను. సరేనా? యేసు సృష్టి ఎంత అందమైందో తెలుసా? ఈ ప్రజలందరూ చాలా ఇచ్చిపెట్టుకున్నవారు. ఎంతో అందమైన ప్రకృతి సౌందర్యములో ఆనందంతో జీవిస్తున్నారు. చాలా సంతోషము. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద ఒక ప్రేమ కరుణ కలిగిన దేవుడు. కనుక మీకు తగిన వాక్యము చెప్పి మిమ్మును ఓదార్చి బలపరిచి ఆదుకుని నడిపించుచున్నారు. ఈ మాసమునకు దేవుడు ఏ వాక్కును ఇచ్చారు అని మనసులో ఆలోచన కలిగి ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు కదా. యెషయా 58వ అధ్యాయం 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రభువు నడిపించును. ఇంతవరకు నడిపించారు కదా, ఇక మీదట నడిపించెదరు. ఒక కాపరి తన గొర్రెలను మందను అతడు తీసుకుని వెళ్ళేటప్పుడు అతడు నడిపించుచూ వెళ్ళుచున్నాడు అని వేదములో చూస్తున్నాము. అదే విధముగా మంచి కాపరిగా ఉన్న యేసు మీ జీవితంలో మీకు ముందు నడిచి చక్కగా నడిపించును. మీకు ఏది అవసరమో అవి అన్నీయూ దొరుకునట్లు చేయును. 3 విధములైన ఆశీర్వాదములకు వాక్కునిచ్చుచున్నారు. మొదటిగా దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను తృప్తిపరచెదను. తృప్తి కలిగిన ఆశీర్వాదము. యేసుక్రీస్తు 5 రొట్టెలను 2 చేపలను ప్రజలకు పంచిపెట్టినప్పుడు, కొంచెం పెట్టెదను, మీరు ఇంటికి వెళ్ళి తృప్తిగా తినండి అని చెప్పలేదు. తృప్తిగా తిని మిగిలిన ముక్కలను సేకరించినట్లుగా దేవుడు ఆశీర్వదించెను. మీరు తృప్తిగా ఆశీర్వదించబడుదురు. దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదించారు, చాలా తృప్తిగా ఉన్నది అని సంతోషపడునట్లు ప్రభు ఆశీర్వదించును. మీ ఎముకలను బలపరుచునట, అదేమనగా ఆరోగ్యమైన వాటిగా చేయును. వ్యాధి, బలహీనత, ఒక రోగము చేత బాధింపబడి ఉన్నారా? ఈ దినం స్వస్థతనిచ్చెదరు, మంచి ఆరోగ్యమునిచ్చెదరు. మీరు మంచి ఆరోగ్యంతో జీవించున్నట్లుగా దేవుడొక అద్భుతమును మీకు చేయుదురు. 3వది దేవుడు చెబుతున్నారు, మీరు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందురు, నీరు కట్టిన తోట వలె ఉందురు. ఒక నీటి ఊట ఉన్నదనుకోండి, అక్కడున్న తోట ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది కదా. అలాగే మీ జీవితమును నేను సమృద్ధి చేయుదును అని దేవుడు చెబుతున్నారు. కరువుతో ఉన్న మీ జీవితం సమృద్ధిగా మారును. మీ వరుమానములో, మీ ఉద్యోగంలో, మీ కుటుంబ కార్యంలో, బిజినెస్లో సమృద్ధి, మేలు కలదై ఉండును. ఎంత గొప్ప దేవుడు మన మీద ఉంచి ఈ వాక్కునిచ్చుచున్నారు చూశారా? ఈ ఆశీర్వాదమును మనకి ఇచ్చుటకు తనను సిలువలో బలిగా సమర్పించుకున్నారు. మన కొరకు తనను నలగొట్టుటకు, కొట్టుటకు, గాయపరచబడుటకు తనను సిలువకు సమర్పించారు. మీ మీద ఎంత ప్రేమ, ఆప్యాయత కలిగి ఉన్నారు చూశారా? ఆ సిలువలో ఉన్న ప్రేమ, సిలువలో వేలాడు యేసు ప్రేమను అనుకుని ఆయన్ని స్తుతించండి. ఈ వాగ్దానం నాకైనది, నన్ను నిత్యము నడిపించెదరు. దేవా, మీరు నా జీవితమునకు తృప్తి అయిన ఆశీర్వాదమిచ్చెదరు. నా శరీరంలో మంచి ఆరోగ్యము, స్వస్థత కలుగును. ఒక సమృద్ధిని మీరు నాకిచ్చెదరు, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ప్రార్థించి చూడండి. ఈ దినం మొదలుకొని ఆ ఆశీర్వాదం మీ జీవితంలో కలుగును. మనం ప్రార్థించదమా? అలాగే హృదయములో చేపెట్టండి. తండ్రి, మీరు మీ పిల్లలకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకై కృతజ్ఞతలు.
నిత్యము నడిపించెదను అని చెబితిరి. అనుదినము వీరిని చక్కగా నడిపించుడి. దేవా, ఈ పిల్లల జీవితంలో తృప్తి కలిగిన ఆశీర్వాదము, దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదించారు, తృప్తిగా ఆశీర్వదించారు అని చెప్పునట్లుగా ప్రభువా ఆశీర్వదించుడి. శరీరంలో స్వస్థత కలుగునుగాక. సకల విధములైన వ్యాధులు, బలహీనతలు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మరుగైపోవునుగాక. పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను, దేవా, నీరు కట్టిన తోటవలె వీరిని ఆశీర్వదించెదను అని చెబితిరి. సమృద్ధిని, మేలులను అనుగ్రహించి వారిని ఆనందింపజేయుడి. వారి కొరతలన్నీ నింపి ఆశీర్వదించి సంతోషపరచుడి. ఈ దినం మొదలుకొని ప్రతిదినము ఈ ఆశీర్వాదం వారికి కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.